కిరణ్ కుమార్ రెడ్డి ఆ ఇంట్లో ఉండాల, ఉమ్, ఆయన వేరే ఇంట్లోనే ఉన్నాడు. అట్లాగే తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ అధికారంలోకి వచ్చాక దాన్ని పక్కన పెట్టేసి ఆ పక్కన ప్రగతి భవనాన్ని కట్టుకున్నాడు. ఉమ్, ఇప్పుడు ఆ ప్రగతి భవన్ని బట్టి విక్రమార్కకి ఇచ్చేసి రేవంత్ రెడ్డి వేరే తన ఇంట్లో తను ఉంటున్నాడు ఉమ్, కదా. అవును. ఇట్లాగ రేపు పొద్దున కూడా సెక్రటేరియట్లో చేసేస్తారు. ఇప్పుడు మార్చచ్చు కదా, బిల్డింగులు మార్చకూడదా? పార్లమెంట్ భవనాలు మార్చలేదేంది ఇప్పుడు కొత్తగా? అవును. ఉమ్, అదే ఢిల్లీలో మార్చారు, ఇంకో ప్లేస్ కొంచెం అవతల. ఉమ్, అట్లా రేపు మార్చచ్చుగా, దానికి ఏ చట్టం అడ్డుకోదు, ఎవరు ఆపడానికి ఉండదు. ఇట్లుంటాయి ఏది నగరంగా ఉంటే. అందుకని దీన్ని నగరంలోకి దూర్చట్లేదు అనుకుంటా, నగరం ప్రకటించట్లేదు అనుకుంటా. అది అప్పుడు ఉమ్, మనకి తెలియకుండా ఏమన్నా జీవో పెట్టేసుకున్నారేమో 29 గ్రామాలే అమరావతి అని. ఆ జీవో కాపీని ఏమన్నా పంపించారేమో అక్కడికి. అది ఎందుకంటే రేపొద్దున అక్కడ ఎవరైనా అది అడిగితే లేకుండా రిలీజ్ పంపించడం కుదరదు. అంటే అప్పట్లో క్యాపిటల్ రీజియన్ అన్నారు కదా, ఆ క్యాపిటల్ అవును, రీజియన్ అవును. అమరావతి అని ఏమన్నా పంపించారేమో వాళ్ళు. వాళ్ళకి అవి ఎక్కర్లేదు, జ్యూరిస్డిక్షన్తో సంబంధం లేదు. నువ్వు ఇస్తే నీకు పిన్ కోడ్ ఇస్తారు, లేకపోతే లేదు. ఉమ్, అప్పుడు వీళ్ళు 29 గ్రామాలే రాజధాని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఉమ్, దెన్ డెవలప్మెంట్ అవుతుందా, గ్రోత్ ఉంటుందా రాష్ట్రానికి? ఉమ్, సాధ్యం అవుతుందా? నేను చాలాసార్లు చెప్పాను, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, సర్వీస్ సెక్టార్, కమర్షియల్ సెక్టార్